కంపేర్ టు అదర్ గవర్నమెంట్స్, గతంలో గవర్నమెంట్తో పోల్చుకుంటే మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత విదేశీ విధానం పాలసీ మాత్రం చాలా పక్కాగా, చాలా షూర్గా చాలా బాగా రాణిస్తున్నారు. విదేశాంగ విధాన పాలసీ విషయంలో మాత్రం చాలా ఎక్కువ మార్కులు, అంటే మంచి ప్రశంసనీయంగా ఉంది మీ పర్టికులర్గా ఫారిన్ పాలసీ విషయంలో. కానీ అయినప్పుడు కూడా ఇటువంటి విధంగా కొంతమందిని యువతని హోల్డ్ చేయటంలో, అంటే ఇటువంటి నమ్మొద్దు, విదేశాల మోజులో పడద్దు అని చెప్పే విషయంలో కొంత అవేర్నెస్ క్రియేట్ చేయడంలో కొంత వెనుకబడ్డారేమో అన్న ఫీలింగ్ అయితే ఉంది. సుహాసిని గారు. వెంకటేష్ గారు నమస్కారం. ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్తే, వీక్షకులకి నమస్కారం, గుడ్ ఈవినింగ్. ఇక్కడ ఏంటంటే చాలా కాలం నుంచి ఒకటి మన భారతదేశంలో పాపులేషన్ ఎక్కువ, ఇక్కడ జనాభా ఎక్కువ అండ్ యూత్ పర్సంటేజ్ కూడా చాలా ఎక్కువ. మొదటి నుంచి కూడా ఏంటంటే వేరే దేశాల్లో చాలా తక్కువ, మన దానికన్నా అక్కడ అవసరాలు ఎక్కువ. ఒక చోట ఆయిల్ కంపెనీస్, ఈ సూడాన్, సిరియా, ఇవన్నీ చోట్ల ఏంటంటే వాళ్ళకి ఆయిల్ బాగా వస్తుంది, వాళ్ళకి డబ్బు బాగా వస్తుంది, కానీ మ్యాన్ పవర్ లేదు. దానివల్ల ఏంటంటే ఇక్కడ మనం ఇచ్చే 10,000 కన్నా అక్కడ వాళ్ళు దానికన్నా 3 ఎక్కువ ఇచ్చి వాళ్ళని అట్రాక్ట్ చేయడం. అంటే అసలు లేబర్, హ్యూమన్ మామూలు మ్యాన్ లేబర్ అన్నది లేదు, చాలా తక్కువ. కాబట్టి దాన్ని వాళ్ళు అట్రాక్ట్ చేస్తూ 3 పే చేస్తాం, 4 పే చేస్తాం అని చేయడంలో చాలా కాలం ఇది ఇప్పుడు ఇక్కడ ఈ రోజు జరిగిన ఇన్సిడెంట్, సుహాసిని గారు, ఈ రోజు జరిగిన ఇన్సిడెంట్ చూసినట్లయితే ఇక్కడ పోయిన వాళ్ళు ఎవరో డైలీ లేబర్స్, లేదంటే చదువు రాని వారో, నిరక్షరాస్యులు కాదు, చాలా చదువుకున్న వాళ్ళు, డిగ్రీలు బీటెక్లు చేసిన వాళ్ళే, చాలా చదువుకున్న వాళ్ళే వెళ్ళారు. సైబర్ నేరగాళ్ళ వల్ల పడి వారి ట్రాప్ లో పడిపోయి వెళ్ళారు పరిస్థితి. కానీ దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందంటారు? అందరూ చదువుకున్న వాళ్ళే వెళ్తున్నారండి. అదే ఇక్కడ ఆశ్చర్యకరమైనది ఏంటంటే ఈ విధంగా వేరే దేశాలు, అన్ని దేశాలకి కూడా ఏజెన్సీస్ ఒకటి బాగా తయారయ్యాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఫ్రాంచైజీస్ అని, మేము మీకు కన్సల్టెన్సీస్ అని, ఇవన్నీ అందులో జెన్యున్ గా ఉన్న కన్సల్టెన్సీస్ అని, ఫేక్ కన్సల్టెన్సీస్ అని. దీనిలో ఏం చేస్తున్నారంటే డబ్బుని ఆశ పెట్టి మీరు ఇప్పుడు 50,000 1,00,000 ఇస్తే మీకు మేము అక్కడికి వెళ్ళేసరికి ఒక నెలాళ్లలో మీకు 2 లక్షల జీతాలు మీరు తీసుకోవచ్చు అన్న ఒక మోసం, దగ అన్నది ఎక్కువైపోయి ఈ విధంగా మోసంలో పడిపోతున్నారు. పాపం వాళ్ళకి తెలియక కాదు, మోసాలు జరుగుతున్నాయని తెలుసు, కానీ ఒక ఆశ ఎక్కడో అక్కడ ఏమో మనం బాగా అంత నమ్మించి అన్నట్టుగా ఈ విధంగా ఒక దళారులు తయారవడం. ఫ్రీక్వెంట్ గా పోలీసు యంత్రాంగము, దేశంలో ఉన్న డిఫెన్స్ పాలసీస్ అన్ని కూడా వాళ్ళని అలర్ట్ చేస్తూనే ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కూడా ఓటీపీ అన్నది చెప్పొద్దు, ఎస్బీఐ బ్యాంక్ నుంచి, ఇంకో బ్యాంక్ నుంచి, అన్ని బ్యాంక్స్ నుంచి మనకి అలర్ట్స్ వస్తుంటాయి. అయినా సరే ఏదో వాళ్ళ మాటల మాయలో పడిపోయి ఒక్కసారి పాపం ఎందరో ఒక లింక్ నొక్కి డబ్బులు పోగొట్టేసుకుంటున్న వాళ్ళు ఉంటారు. ఫ్రాడ్యులెంట్ అలర్ట్స్ వస్తూనే ఉంటాయి, కానీ ఏమవుతుంది ప్రాక్టికల్ గా ఈ విధంగా మోసపోయిన వాళ్ళల్లో వాళ్ళదేం తప్పైతే ఏం లేదండి. ఈ రోజు వేరే దేశంలో ఇప్పుడు ఐటీఐ కానీ, ట్విట్టర్ కానీ, ఇంకొక రిగ్స్ లో కానీ, ఇలా ఎన్నో దేశాలకి మన దేశం నుంచి తరలి వెళ్ళి చాలా కాలంగా అక్కడ సిటిజన్స్ అయ్యి అక్కడ రాజకీయాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున పదవులు అలంకరిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఏం కొత్త కాదు, మన దేశం నుంచి వేరే దేశాలకు వెళ్ళి చదువు రీత్యా, ఇంకొకటి అక్కడ ఇంకొన్ని ఏమైనా ఎక్స్పోజర్ కోసం వెళ్ళడం ఉద్యోగాలకి. కానీ దీన్ని ఇలాంటి ఒక ఏంటంటే అరబ్ దేశాలలో అయితే ఇంకొంచెం జీతం ఎక్కువ వస్తుంది ఇక్కడ కన్నా, అంటే తక్కువ చదువుకున్న వాళ్ళు లైక్ ఐటీఐ, ట్విట్టర్, వీళ్ళకి పెద్ద ఇంజనీరింగ్ స్కిల్స్ అవసరం లేకుండా కూడా 10th ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు, మేము మీకు లక్షల జీతాలు ఇస్తాము అని ఎప్పుడైతే ఎరవేసి ఆశ పెట్టారో అక్కడ వస్తున్న ప్రాబ్లం ఇదంతా. మామూలుగా హైలీ ఎడ్యుకేటెడ్, మామూలుగా అండర్ గ్రాడ్యుయేషన్, ఎంఎస్ కి వెళ్ళిన వాళ్ళతో అయితే ఆ ప్రాబ్లం ఉండదు, వాళ్ళకి ఉద్యోగం వస్తే చేస్తున్నారు. ఇప్పుడు చాలా మంది ఈ మన భారతదేశమే బాగుందని చెప్పి అక్కడి నుంచి ఇక్కడికే వచ్చి ఇక్కడే స్టార్ట్అప్ ఇండియా కింద వాళ్ళు చేసుకుంటున్నారు ఉద్యోగాలు. సుహాసిని గారు, కానీ కాంబోడియాలో మీరు చెప్పిన కేసెస్ కొంత రిలవెంట్ గా ఉన్నప్పుడు కూడా ఇది మాత్రం పర్టికులర్ గా ఈ కేసు మాత్రం కంప్లీట్ గా డిఫరెంట్ అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఎందుకంటే ఇది వ్యవస్థ మొత్తం కూడా సైబర్ అట్రాసిటీ సంబంధించి, సైబర్ క్రైమ్స్ సంబంధించి వీళ్ళంతా ఒక ట్రూప్ లాగా ఏర్పడే విధంగా ఆకర్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడున్న కాంబోడియాలో ఉన్నటువంటి చైనా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, చైనా ఆ విధంగా వారిని, అంటే వారి కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. అది ఎక్కువగా బలంగా వినిపిస్తూ ఉంది. ఇదేంటంటే 95 నుంచి మనకి వ్యాపార లావాదేవీలు కాంబోడియా దేశంలో మనకు ఉన్నాయండి. 95 నుంచి జరుగుతున్నాయి. ఇది చాలా వరకు ఎక్స్పోర్ట్స్ కాంబోడియా నుంచి మనకు కాదు, మన నుంచి అక్కడికి ఎక్స్పోర్ట్స్ అవుతున్నాయి. అక్కడ చాలా వరకు అక్కడికి వెళ్ళడం, నేర్చుకోవడం కొత్త కాదు. కానీ ఈ విషయంలో, ఈ కేసులో వాళ్ళ చేత క్రైమ్ యాక్టివిటీస్ చేయిస్తున్నారు అన్న విషయము అన్నది ఇక్కడ చాలా బాధాకరమైన విషయం. ఇందులో చైనీయులు ఉన్నారు అంటే
ఒక పక్కన మన దేశ భద్రతకి సంబంధించి కూడా ఈ విధంగా యూత్ ని అట్రాక్ట్ చేసి మనం గనక గమనించినట్లయితే ఇప్పుడు కంబోడియా విషయం బయటపడింది. ఆల్రెడీ బయట పడకుండా కూడా చుట్టుపక్కల కొన్ని దేశాల విషయాల్లో మన దేశంలో ఉన్న యూత్ ని అట్రాక్ట్ చేస్తూ ఇంటర్నెట్ ద్వారా వాళ్ళు కొన్ని అవాంఛనీయమైన యాంటీ సోషల్ యాక్టివిటీస్ వాళ్ళు చేయడానికని వాళ్ళు అట్రాక్ట్ చేస్తున్నారు మన దేశంలో ఉన్న వివిధ మతాలకి చెందిన వాళ్ళందరినీ కూడా. కానీ మన దేశంలో ఇప్పుడు ఈ కంబోడియా వెలుగు చూడటం వల్ల చాలా విషయాలు ఇప్పుడు బయటకు వస్తాయి. ప్రస్తుతం ఇప్పుడు 60 మంది వచ్చారు, అందులో 150 మంది మన వైజాగ్ వాసులే ఉండడం, అందులో రవిశంకర్ గారి ఒక ఈ చొరవ వల్ల ఇది తీసుకోవడం, ఇదే కాదండి అన్ని విషయాల్లో మనకి నిఘా అంత బాగా ఇప్పుడు పనిచేస్తోంది. విషయాలు వివరాలన్నీ బయటకు వస్తున్నాయి. ఇదే కాదండి, మీకు ఒక విషయం చెప్తాను. 2015 నుంచి మనం చేస్తున్న ఆపరేషన్స్ లో భాగంగా, అంటే ఆపరేషన్ దేవీ శక్తి అని 2021లో ఫారెన్ నేషనల్స్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి 800 మందిని మనం తీసుకొచ్చాం. ఆపరేషన్ సముద్ర సేతు ఈ మహమ్మారి కారణంగా సఫర్ అవుతున్న మన దేశానికి చెందిన ఎందరో అన్ని దేశాల్లో ఉన్న వాళ్ళని 4000 మందిని మన దేశానికి తీసుకొచ్చాం. ఆపరేషన్ సంకట్ మోచన్ 2016లో ఇక్కడ ఏంటంటే మన భారతీయులు అండి. అది కాకుండా ఆపరేషన్ గంగా, ఆపరేషన్ అజయ్, ఆపరేషన్ కావేరి,